కొండగట్టులో పవన్ పర్యటన కొత్తేమీ కాకపోయినా ఈసారి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొండగట్టుకి పవన్ తీసుకొచ్చిన నిధుల అంశం అధికార ప్రతిపక్షాల్లో చిచ్చురేపింది. క్రెడిట్ కోసం ఓ పార్టీ ప్రయత్నం చేస్తోంటే మరో పార్టీ మాత్రం మీకేం సంబంధం అంటూ సెటైర్లు వేస్తోంది. ఇంతకు పవన్ టూర్ను కేవలం దైవ కార్యంగానే చూడాలా, లేక దాని వెనుక ఏదైనా పొలిటికల్ ఆంతర్యం ఉందా? కొండగట్టు అంజన్న సాక్షిగా ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీటీడీ నుంచి కొండగట్టుకు నిధులు తెచ్చిన ఘనత వెనుక మా కృషి ఉందంటూ అధికార పార్టీ క్రెడిట్ లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు మీ ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలా అంటే అధికార పార్టీ నేతలు ఊరుకుంటారా? 10 ఏళ్లలో మీరు కొండగట్టుకు చేసిందేంటి అంటూ సాగదీస్తూ మరీ సెటైర్లేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడితో ఆగలేదు ఈ విషయం. సవాళ్లు ప్రతి సవాళ్ల దాకా వెళ్లింది రాజకీయం. కొండగట్టుకి గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చినట్టు చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సవాల్ విసిరారు. అందివచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుతాయా? ఇదే అంశంపై సవాల్కి మేము సిద్ధమంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా ముందుకొచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ పర్యటనపై కరీంనగర్ జిల్లాలో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఒకెత్తైతే పవన్ కళ్యాణ్కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్, మర్యాదలు మరో చర్చకు దారితీశాయి. ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలకడమే కాకుండా ప్రభుత్వం నుంచి హై ప్రోటోకాల్ ఇచ్చి మరీ సాదర స్వాగతంతో ఆయన్ని ఎదుర్కొన్నారట. కొండగట్టుకు గతంలో ఇదే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కనిపించని మర్యాదలు ఇప్పుడు కనిపించాయట. టీటీడీ నుంచి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ నిధులు తేవటం, జనంలో వచ్చే ఆ మైలేజ్ని తాము కూడా ఓన్ చేసుకోవటం కోసమే ఇంతటి హడావుడి చేశారా అనే చర్చ మొదలైందట. శిలాఫలకం పైన పవన్ కళ్యాణ్ పేరుని పైన పెట్టి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పేరు కూడా ప్రస్తావించారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇలా పవన్ కళ్యాణ్ పర్యటన అనేక చర్చలకు ఊతమిచ్చింది. నిజానికి కొండగట్టు అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు ఇస్తామని నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినా అది పెద్దగా కార్యరూపం దాల్చలేదు. 10 ఏళ్ల కాలంలో కొండగట్టు ఆశించిన మేర అభివృద్ధి కాలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేసి అభివృద్ధి చేస్తామన్న హామీ 2 ఏళ్లైనా ఇంకా హామీగానే ఉంది. అలా తెలంగాణ వచ్చాక కొండగట్టుకు చెప్పుకునే రీతిలో అభివృద్ధి పనులేవీ లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కొండగట్టుకు టీటీడీ నుంచి 35 కోట్ల నిధులు రావటం, ఆ నిధులతో వెంటనే పనులకు స్వయంగా పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ వచ్చి శంకుస్థాపన చేయటం వంటివి కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఇదిలా ఉంటే పవన్ రాక సందర్భంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల కోలాహలం కనిపించింది. దీన్ని బట్టి పవన్ కొండగట్టు పర్యటన వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందా అనే చర్చలు సైతం తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలో జనసేనను బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగానే అడుగులు వేస్తున్నారా అన్న పొలిటికల్ విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ జనసేనకు కార్యకర్తలు, పవన్ అభిమానులు ఉన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు జనసేన మద్దతు ఇవ్వటమే కాదు, పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని ఇక్కడ పటిష్టం చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కొండగట్టు పర్యటన ఇప్పటివరకైతే వ్యక్తిగతమే అయినప్పటికీ రాను రాను ఎలాంటి పొలిటికల్ టర్న్స్ తీసుకోబోతుందో చూడాలి. లక్ష్యంలో ఉండే కొండగట్టు అంజన్న భక్తుల్లో పవన్ కళ్యాణ్ చేసిన పని ఆనందాన్ని నింపింది. ఆ క్రెడిట్ కోసం తెలంగాణ రాజకీయాల్లో ఇలా రచ్చ మొదలైంది. అది కాస్త రాజీనామాల సవాళ్ల దాకా వెళ్ళింది. మరి ఈ క్రెడిట్ వార్లో కొండగట్టు అంజన్న ఆశీస్సులు, ఆయన భక్తుల ఆశీస్సులు ఏ పార్టీకి దక్కుతాయో చూడాలి మరి.